మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ వీడియోలో యోధా చేసిన తప్పు ఏమిటి అనే విషయం గురించి తెలియపరుస్తున్నాను. యేసు ప్రభు కొండ ఎక్కి రాత్రంతా ప్రార్థించిన తర్వాత ఎన్నుకొన్న 12 మంది శిష్యులలో యోధా ఇస్కరియోతు ఒకడు. లూకాసు వార్త 6వ అధ్యాయం 12-13 వచనాలు. ఆ దినములయందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్లి దేవుని ప్రార్థించుటయందు రాత్రి గడిపెను. ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తులు అని పేరు పెట్టాను. ప్రభు అతని హృదయమును ఎరిగి ఉన్నప్పటికీ అతనికి అవకాశం ఇచ్చాను. యేసు ప్రభుతో ఉన్న 3.5 సంవత్సరాల్లో అతడు రక్షించబడి పరిశుద్ధపరచబడుటకు అనేక అవకాశాలు ఉన్నవి గాని అతడు ఆ తరుణములను ఉపయోగించుకొనలేదు. ప్రభునందు విశ్వాసము ఉంచలేదు. యోహాను సువార్త 6వ అధ్యాయం 64 వచనం. మీలో విశ్వసించిన వారు కొందరున్నారని వారితో చెప్పాను. విశ్వసించని వారెవరో తాను అప్పగింపబోవాడెవడో మొదటి నుండి యేసుకు తెలియను. అతడు పవిత్రపరచబడలేదు. యోహాను సువార్త 13వ అధ్యాయం 10వ వచనం. యేసు అతన్ని చూచి స్నానం చేసిన వాడు పాదములు తప్ప మరి ఏమీయూ కడుక్కొన నక్కర్లేదు. అతడు కేవలం పవిత్రుడయ్యను. మీరును పవిత్రులు కాని మీలో అందరూ పవిత్రులు కారనెను. అతని దొంగ బుద్ధి మారలేదు. యోహాను సువార్త 12వ అధ్యాయం 6వ వచనం. వాడు అలాగూ చేసినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగ అయ్యుండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చెను గనుక అలాగూ చేశాను. ప్రభు అతన్ని ప్రేమించి పరిచర్యను అప్పగించాను గాని అతడు ఆ పరిచర్యను పోగొట్టుకొనెను. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 25వ వచనం. తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచర్యలోను అపోస్తులత్వములలోను పాల్పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకొనిన వానిని కనపరచుమనిరి. ప్రభువును 30 వెండి నాణ్యములకు అమ్మి ముద్దు పెట్టుకొని సైన్యములకు అప్పగించిన తర్వాత ప్రభువును చిత్రహింసలు చేయడం చూచి పశ్చాత్తాపడి ఆ 30 నాణ్యములు ప్రధాన యాజకుల యొద్దకు తెచ్చి నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపం చేసి తిని అని ఒప్పుకొనేను కదా. మత్తయి సువార్త 27వ అధ్యాయం 3 నుంచి. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణ్యములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపం చేసి తినని చెప్పాను. వారు దానితో మాకేమి నీవే చూచుకొనుమని చెప్పగా అతడు ఆ వెండి నాణ్యములు దేవాలయంలో పారవేసి పోయి ఊరి పెట్టుకొనేను. ఇది మార్మన్స్ కాదా అని కొందరు అనుకుందరు. ఇది దుఃఖము లోక సంబంధమైనదే కాని దైవ చిత్తానుసారమైనది కాదు. అతడు పశ్చాత్తాపడ్డాడు. 30 వెండి నాణ్యములు తిరిగి ఇచ్చివేశాడు. పాపం చేశానని ఒప్పుకున్నాడు. అంతా బాగానే ఉంది గాని అతడు క్రీస్తు దగ్గర రాలేదు. సిలువ చెంత చేరి గాయపడిన ప్రభువు పాదాలు పట్టుకొని ప్రభువా ద్రోహినైన నన్ను క్షమించు అని అడిగి ఉంటే తప్పకుండా క్షమాపణ పొంది ఉండేవాడు. కానీ విశ్వాసం లేని పశ్చాత్తాపము ప్రభు పాదాల యొద్దకు చేరని పాపపు ఒప్పుకోలు వలన ప్రయోజనం లేదు. కనుకనే సమాధానం లేని యోధా పోయి ఉరివేసుకొని చచ్చాడు. తన చోటికి పోయాను. అందువలనే క్రీస్తు తనను అప్పగించిన వారిని గూర్చి ఆ మనుష్యుడు పుట్టక ఉనినా మేలని అభ్యంతరములు తప్పవు గాని ఎవరి వలన అభ్యంతరములు వచ్చునో వారికి శ్రమ అని చెప్పాను. యూదా ఇస్కరియోతు నాశన పాత్రుడని అన్నట్టుగానే అందుకు యేసు నేను మిమ్మును 12 ఏర్పరచుకొనలేదా? మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పాను. అతడు ఉరివేసుకొని తన చోటికి వెళ్ళాను. కాబట్టి ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన యెడల మనము తప్పించుకొనలేమని గుర్తించి ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన యెడల ఎలాగూ తప్పించుకొందుము? అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. ప్రభు సన్నిధిలో మన పాపములను ఎప్పటికప్పుడు ఒప్పుకొని విడిచిపెట్టుదాము. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.